రివ్యూ ఆఫ్ ద మూవీ యూఫోరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, చైత్ర 17 ఏళ్ల అమ్మాయి సివిల్స్ చేయాలనేది తన కల. ఓ రోజు ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్ అతని ఫ్రెండ్స్ చైత్రని పరిచయం చేసుకుని తనని బర్త్డే పార్టీ అని కారులో తీసుకెళ్లి రేప్ చేస్తారు. చైత్ర ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. చైత్ర చెప్పిన క్లూస్ తో కమిషనర్ జయదేవ్ అతని టీం పారిపోయిన వికాస్ అండ్ అతని ఫ్రెండ్స్ ని పట్టుకుంటారు. వాళ్ళు కూడా మైనర్స్ అవడంతో వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళందరి పేరెంట్స్ పలుకుబడి ఉన్న వాళ్ళు కావడంతో వాళ్ళ పేర్లు మీడియా ముందు బయట పెట్టి సంచలనం సృష్టిస్తాడు జయదేవ్. అందులో వికాస్ తల్లి వింధ్య అంటే భూమిక, తండ్రి పేర్లు కూడా చెప్పడంతో వింధ్య ఒక మంచి ప్రిన్సిపాల్ కావడంతో కొడుకు రేపిస్ట్ అని విమర్శలు వస్తాయి. వికాస్ అతని ఫ్రెండ్స్ మీద పోక్సో కేసు పెట్టగా అందరూ తమ కొడుకులను ఎలా బయటకు తీసుకురావాలని చూస్తే వింధ్య మాత్రం తన కొడుకుకి శిక్ష పడాలనుకుంటుంది. మరి వికాస్ అతని ఫ్రెండ్స్ కి శిక్ష పడుతుందా? చైత్ర ఏమైంది? వింధ్య తన కొడుకుని ఏం చేసింది? జయదేవ్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఒక్కడు సినిమా తర్వాత గుణశేఖర్ అండ్ భూమిక మళ్ళీ కలిసి వర్క్ చేస్తుండడంతో ఫస్ట్ ఈ మూవీపై కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా ఉంది. చైత్ర వికాస్ అందరి పరిచయం, చైత్రాని రేప్ చేయడం, పోలీస్ కేసు పెట్టడం, జయదేవ్ కేసు డీల్ చేయడం, వాళ్లకు శిక్ష పడడంతో కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే జైల్లో వాళ్ళు ఏం చేశారు, వింధ్య కొడుకుని ఏం చేసింది, మళ్ళీ జయదేవ్ వచ్చి ఏం చేశాడు అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సీరియస్ గా కథ రన్ అవుతుంటే తల్లి కొడుకు ఎమోషన్ కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ సాంగ్ పెట్టారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ కన్ఫ్యూజ్ గా ఉంది, కాస్త సాగదీశారు కూడా. అసలు కథని డ్రగ్స్ కి లింక్ చేసి స్టోరీ మార్చేయడంతో అసలు స్టోరీ గాడి తప్పినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉంది. కోర్టుకి వింధ్య వెళ్లే సీన్స్ కి కరెక్ట్ అయిన ఎండింగ్ అయితే ఇవ్వలేదు. చాలా సినిమాల్లో క్రిమినల్స్ కు శిక్ష పడడంతో స్టోరీ అయిపోతుంది, కానీ ఇందులో శిక్ష పడిన కొడుకుని తల్లి మార్చాలనుకోవడం ఎలా మారుస్తుంది అనే యాంగిల్ అయితే చూపించారు. సెకండ్ హాఫ్ కాస్త ట్రాక్ తప్పినా మళ్ళీ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ తో ఎండ్ చేశారు. ఇప్పటి జనరేషన్ పిల్లలు తప్పుడు పనులు చేస్తున్నారని, చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని, పేరెంట్స్ కూడా వాళ్ళను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే ఒక మంచి పాయింట్ అయితే గుణశేఖర్ ఈ మూవీతో బాగానే చెప్పారు. అలాగే పోక్సో కేసు డీలింగ్ ఎలా ఉంటుందో కూడా క్లారిటీగా చూపించారు. టీజర్ ట్రైలర్స్ వచ్చాక ఇదేదో రేప్ కేసు, వాళ్లకు శిక్ష పడడం లాంటి రొటీన్ కథ అనుకున్నా, కానీ సినిమా చూశాక ఒక మంచి మెసేజ్, ఎమోషన్ ని చూపించారు. సినిమా చూసి ఓ 2-3 చోట్ల చాలా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యాను నేను. చాన్నాళ్ళ తర్వాత గుణశేఖర్ నుంచి ఒక మంచి సినిమా వచ్చిందనే చెప్తాను. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి క్యారెక్టర్ లో చేస్తోంది. ఇక యూఫోరియాలో తల్లి క్యారెక్టర్ లో భూమిక చాలా యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో భూమిక తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. కథ అంతా కూడా సారా అర్జున్ వల్లే జరిగిన సినిమాలో తను కాసేపే కనిపించిన తన క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. విఘ్నేష్ రెడ్డి మెయిన్ లీడ్ లో నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ 2 వేరియేషన్స్ లో చింపేశాడు. అండ్ ఫ్యూచర్ లో విఘ్నేష్ కి ఇంకా మంచి క్యారెక్టర్స్ పడే అవకాశం అయితే ఉంది. గౌతమ్ మీనన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసింది. ఒకప్పటి హీరో రోహిత్ విఘ్నేష్ కి తండ్రి క్యారెక్టర్ లో కనిపించి షాక్ అయితే ఇచ్చాడు. ఇంకా మిగిలిన యాక్టర్స్ వారి క్యారెక్టర్ కి తగ్గట్టుగానే బాగానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు కొన్ని ఎడిటింగ్స్ సీక్వెన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ లో కాస్త కట్ చేయాల్సి ఉండేగా. సాంగ్స్ యావరేజ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. గుణశేఖర్ రెగ్యులర్ కథనే కొత్తగా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే తో రాసుకొని యూఫోరియా అని ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ మూవీగా తీశాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ యూఫోరియా మూవీ ఈ జనరేషన్ పిల్లలు, పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.